సాక్షాత్తు విద్యుత్ శాఖ ఎస్ఈ 24 గంటల కరెంట్ ఇస్తామని ప్రసంగిస్తుండగా అధికారిక కార్యక్రమంలో కరెంట్ కట్ అయిపోయింది. వివరాల్లోకి వెళితే జగిత్యాల జెడ్పీ సర్వసభ్య సమావేశంలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం అని విద్యుత్ ఎస్ఈ సత్యనారాయణ ప్రసంగిస్తున్న సమయంలో మధ్యలో కరెంట్ పోయింది. దీంతో కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జెడ్పీ చైర్పర్సన్ వసంత, జెడ్పీ వైస్ చైర్మన్ హరిచరణ్ అక్కడ ఉన్న వారంతా పక్కున నవ్వుకున్నారు. కాగా అక్కడే ఉన్న మహిళా జెడ్పీటీసీలు ఇప్పుడెలా పవర్ పోయిందంటూ ప్రశ్నిస్తున్నారు. చాలా అవసరమైన పని. ఇటు బుగ్గారం మండలంలో దాదాపు ఏదైతే 18-19ల మరి స్ట్రెంథనింగ్ ఆఫ్ లైన్ దాని కింద అలాగే ధర్మపట్నంలో తరపు టౌన్లో కూడా వర్క్ స్టార్ట్ అయింది సార్. వర్క్ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. అలా ఇప్పటి వరకు 1.8 లక్షల వినియోగదారులకు నెలకు 2 యూనిట్ల ఉచితంగా మేము గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ ఇస్తున్నది. అలాగే నాయకులందరూ జైత్య జిల్లాలో 30 మందికి, రజకులకు 25-31 మంది వాళ్ళకు ఉచితంగా మేము ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ఇస్తున్నది. ఏమైనా ఉంటే సంబంధించింది అడగాలని మేడం ఒకసారి బుగ్గారం మండలం సబ్ స్టేషన్ కింద దాదాపు 19 చాలా అవసరమైన పని. ఇటు బుగ్గారం మండలంలో దాదాపు ఏదైతే 18-19ల మరి స్ట్రెంథనింగ్ ఆఫ్ లైన్ దాని కింద అలాగే ధర్మపట్నంలో తరపు టౌన్లో కూడా వర్క్ స్టార్ట్ అయింది సార్. వర్క్ కూడా ప్రాసెస్లో ఉన్నాయి. అలా ఇప్పటి వరకు 1.8 లక్షల వినియోగదారులకు నెలకు 2 యూనిట్ల ఉచితంగా మేము గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ ఇస్తున్నది. అలాగే నాయకులందరూ జైత్య జిల్లాలో 30 మందికి, రజకులకు 25-31 మంది వాళ్ళకు ఉచితంగా మేము ప్రభుత్వం ద్వారా సబ్సిడీ ఇస్తున్నది. ఏమైనా ఉంటే సంబంధించింది అడగాలని మేడం ఒకసారి బుగ్గారం మండలం సబ్ స్టేషన్ కింద దాదాపు 19